హాయ్ అండి. నమస్తే. గ్యాంగ్ వార్ 6వ భాగం. ఆ ఒక్క సంఘటన శంకర్ జీవితంలో ఎంత మార్పును తీసుకొచ్చిందంటే నేర ప్రపంచం ఒక్కసారిగా ఆ యువకుడిలో తెగువను పట్టుదలని గుర్తించింది. ఒకేసారి 12 హార్డ్ కోర్ గ్యాంగ్మెన్లను నిలువునా ప్రాణాలు తీసిన శంకర్ అండర్వరల్డ్లో హీరో అయ్యాడు. మంగు మియా స్వయంగా తనే శంకర్ని కలుసుకుని గతం మర్చిపోమని, తన గ్యాంగ్లో పర్మనెంట్గా ఉండిపోమని రిక్వెస్ట్ చేశాడు. రాబర్ట్ ముఠా వంటి బలమైన గ్యాంగును బలి తీసుకున్న శంకర్ అంటే మిగిలిన వారికి భయభక్తులు కలిగాయి. తమలో ఉన్న ప్రాణభయం అతనిలో లేదని వారు గుర్తించారు. మంగోమియా గ్యాంగులో పర్మనెంట్ మెంబర్ అయ్యాక శంకర్ విజృంభించాడు. స్మగ్లింగ్లో ఆరితేరిన వాడయ్యాడు. ఫలితంగా తైవాన్, సింగపూర్, హాంకాంగ్లోని గ్యాంగులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తమ కార్యకలాపాలకి అడ్డు తగిలిన వారిని అడ్డు తప్పించడంలో శంకర్ ప్రవీణుడయ్యాడు. చిన్న చిన్న గ్యాంగులను ఎన్నింటినో తమ గ్యాంగులో విలీనం చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా గ్యాంగ్ ఆయుధబలాన్ని పెంచడంలో శంకర్ సఫలీకృతుడయ్యాడు. ఆ రోజుల్లో పోలీస్ ఫోర్స్లో ఇంకా ఉపయోగానికి రాని ఆయుధాలు కూడా మంగు ముఠా విదేశాల నుంచి రహస్యంగా సంపాదించుకుందంటే అందుకు కారణం శంకర్. మంగుమియా ఒకసారి కారు యాక్సిడెంట్లో మరణించడంతో ఆ గ్యాంగుకి శంకర్ నాయకుడయ్యాడు. వాసు శంకర్కి ఆంతరంగిక సలహాదారుగా, ముఠా కార్యకలాపాలు నియంత్రించే మాస్టర్ మైండ్గా అతనికి చేదోడు వాదోడయ్యాడు. వాసు చెల్లెలు భానుని శంకర్ వివాహం చేసుకున్నాడు. ఇన్ని రకాల వ్యావృత్తులతో కత్తి అంచున బ్రతుకుతూ కూడా శంకర్ తన కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ప్రయత్నాలు మానలేదు. అతని ప్రయత్నాలు ఫలించి వివరాలు తెలిసాయి. తన తల్లికి యావజ్జీవ కారాగార శిక్ష పడిందని, ఆమె జైల్లోనే మరణించిందని, తన చెల్లెలు పార్వతిని మాత్రం రంగదాసు తనతో పాటే సిటీకి తీసుకుపోయి కన్నబిడ్డలాగే పెంచాడని తెలిసింది. రహస్యంగా ఆంధ్ర వచ్చాడు శంకర్. అప్పటికే అతని పేరు ఒక నోటోరియస్ క్రిమినల్గా పోలీస్ ఫైల్లో చోటు చేసుకుంది. అతను చేసిన ఏ నేరమూ నిరూపించే సాక్ష్యం లేక నిస్సహాయంగా ఉండిపోయిన అతని ప్రతి కదలికను పోలీస్ సిఐడీలు 1000 కళ్లతో మానిటర్ చేసేవారు. అతను ఏ క్షణంలో అయినా నేరం చేస్తూ దొరికిపోతే చేతులకి బేడీలు తగిలించాలని ఉవ్విళ్ళూరేవారు. ఆ పరిస్థితుల్లో తన చెల్లెలు పార్వతి రంగదాసు గారి ఇంట గౌరవ ప్రతిష్టలతో పెరిగి పెద్దది కావడం చూసి శంకర్ తను ఆమె అన్నగా సమాజం చేత గుర్తించబడితే పార్వతికి కష్టాలు తప్ప సుఖాలేమీ తన గత జీవితం ఇవ్వలేదని గ్రహించగానే దూరం నుంచి ఆమెను చూసి నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఆ తరువాత పార్వతి గురించి తరచూ తెలుసుకుంటూ ఉండేవాడు. ఆమెకు వివాహం జరగడం, పిల్లలు పుట్టడం, వారు పెద్దవాళ్లు కావడం అతనికి తెలుస్తూనే ఉన్నాయి. ఈలోగా ఒక ముఠా తగాదాలో వాసుని బాంబేలో ఒక విభాగాన్ని ఏలుతున్న మాఫియా ముఠా దారుణంగా హత్య చేసింది. ఆ హత్యకి ప్రతీకారంగా ఆ ముఠా నాయకుడు తుకారంని అంతం చేశాడు శంకర్. అందుకు ప్రతిగా ఆ ముఠాలోని కొందరు భానుని దారుణంగా హత్య చేశారు. కాలరుద్రుడే అయ్యాడు శంకర్. ఒక వారం రోజులు బాంబేని రక్తంతో అద్ది వదిలింది అతని ఆవేశం. ముఠా తగాదాలు, గ్యాంగ్వార్ల వల్ల నష్టం తప్ప తమకి ఒరిగే లాభం ఏదీ లేదని గ్రహించిన 6 ముఠాల నాయకులు ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం ఒక్కో ముఠా ఒక్కో పరిధికి లోబడి మాత్రమే తమ కార్యకలాపాలు జరుపుకోవాలని, ఒకరి ఏరియాలోకి మరొకరు అనుమతి లేకుండా ప్రవేశించకూడదని నిర్ణయం తీసుకోబడింది. అంతే, వీధి తగాదాలు ఒక్కసారి మరుగున పడ్డాయి. వ్యాపారపు జోరు పెరిగింది. ఆ రోజులలో గోల్డ్ స్మగ్లింగ్కి ప్రాముఖ్యత ఎక్కువగా ఉండేది. బాంబే స్మగ్లర్ కింగ్గా పేరు పొందిన షబ్బీర్ ఇబ్రహీం, రాజన్ నాయర్లతో పాటు శంకర్ పేరు కూడా చెప్పుకునేవారు. శంకర్ బంగారం మాత్రమే కాక అప్పుడే తమ ఉనికిని బలపరుచుకుంటున్న ఎలక్ట్రానిక్స్ రంగం కేసి దృష్టి మరలించాడు. ఫలితంగా జపాన్లోని మాఫియా గ్యాంగ్ యాకూజాతో ఒప్పందాలు జరిగాయి. అత్యంత విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు స్మగ్లింగ్ ప్రారంభమైంది. సంవత్సరాలు గడిచిపోయాయి. శంకర్ బాబా అయ్యాడు. అతని గ్యాంగ్ మిగిలిన గ్యాంగుల కంటే విశిష్టమైందిగా పేరు తెచ్చుకుంది. శంకర్ బాబా సారథ్యంలో క్రమశిక్షణ ఆరోప్రాణంగా పాటించే అతని గ్యాంగ్ ఈరోజు బాంబేలో తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది. అప్రతిపుడై వింటున్న కార్తీక్ చిన్నగా కదిలాడు. శంకర్ బాబా గురించి ఇప్పుడు మెల్లగా అతనికి గుర్తురాసాగింది. 10 సంవత్సరాల క్రితం దేశంలో అతి ప్రముఖులైన క్రిమినల్స్ గురించి అనుకోకుండా చదువుతూ ఉండగా విన్నాడు శంకర్ బాబా గురించి. బాంబేలో అతి బలమైన గ్యాంగ్కి అతడు నాయకుడని, దక్షిణ భారతదేశం నుంచి చిన్నతనంలోనే బాంబేకి వచ్చి స్థిరపడి క్రమంగా క్రైమ్ లార్డ్ అయ్యాడని, అతని గత జీవితం గురించి ఎవరికీ ఏమీ తెలియదని విన్నాడు.
పెద్దగా అటువంటి విషయాలు పట్టించుకునే ఆసక్తి లేకపోవడంతో చాలా త్వరగా మర్చిపోయాడు ఆ సంఘటన. కానీ ఇప్పుడు ఆ శంకర్ బావ మరెవరో కాదని సాక్షాత్తు తన తల్లి పార్వతికి అన్నయ్య అని తెలియగానే ఒక రకమైన గగుర్పాటుతో శరీరం జలధరించింది కార్తీక్కి. శంకర్ బాబా దీర్ఘంగా నిట్టూర్చి, నా జీవితం గురించి పరిపూర్ణంగా ఇంతవరకు ఎవ్వరికీ చెప్పవలసిన అవసరం నాకు కలగలేదు కార్తీక్. నీకు నిజానిజాలు తెలియచెప్పడానికి ఎక్కడో హృదయపు పొరల్లో శాశ్వత సమాధిలో ఉన్న గతాన్ని వెలికి తీయవలసి వచ్చింది అన్నాడు గంభీరంగా. నేను నేను నమ్మలేకపోతున్నాను గొణిగాడు కార్తీక్. నిజం కల్పన కంటే వింతగా నమ్మలేనంత విచిత్రంగా ఉంటుంది కార్తీక్. గత 30 సంవత్సరాలుగా ఒంటరితనాన్ని నా మిత్రుడిగా ఆత్మీయుడిగా చేసుకుని బ్రతుకుతున్న నాకు, మాఫియాలో ఉంటూ కూడా రక్తపాతాలకి అనవసరపు ఆధిపత్యపు గ్యాంగ్ వార్లకు దూరంగా ఉంటున్న నాకు నా గతాన్ని గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం చక్రవర్తి కలిగించాడు. ప్రశాంతంగా బ్రతుకుతున్న నా చెల్లెలి కుటుంబాన్ని ధ్వంసం చేసి ఆనందంగా భర్తతో సంసార జీవితంలోకి అడుగు పెట్టబోయే క్షణంలో నా మేనగోడల్ని సజీవంగా దహనం చేయించి నా చెల్లెల్ని పిచ్చిదాన్నిగా మార్చి నా చెల్లెలి భర్తను యాక్సిడెంట్ పేరుతో హత్య చేసి, ఏమిటి మా నాన్నగారిని చంపేశారా? ఆదిరిపడ్డాడు కార్తీక్. అవును, ఒక ఉత్తముణ్ణి అకారణంగా హత్య చేయించాడు చక్రవర్తి. కార్తీక్ పిడికిళ్లు బిగుసుకున్నాయి. ప్రపంచంలో ఇక ఏ శక్తి చక్రవర్తిని సామంతుని రక్షించలేదు. వాడి అంతు చూడందే నేను నిద్రపోను, చివాలన లేచాడు అతను. నీకు ఆ శ్రమ అక్కర్లేదు కార్తీక్. చక్రవర్తి బలగంతో ఢీకొనే శక్తి నీకు లేదు. ఒక పచ్చని కుటుంబాన్ని నాశనం చేసిన చక్రవర్తిని, అతని కొడుకుని ఏం చేయాలో నాకు తెలుసు. వారి పాపాలకు ప్రాయశ్చిత్తం నేను చేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. నిశ్చింత? వెటకారంగా నవ్వాడు కార్తీక్. నా స్థానంలో మీరుంటే నిశ్చింతగా ఉండగలరా? శంకర్ బాబా కార్తీక్ కేసి సూటిగా చూసి, ఉండగలను. ఎందుకంటే నీ తరపున చక్రవర్తి మీద కక్ష తీర్చుకోవడానికి శంకర్ బాబా ఉద్యమిస్తాడు గనక అన్నాడు. నా కుటుంబాన్ని నాశనం చేసిన ఒక దుర్మార్గుణ్ణి నా చేతులతో నేను చంపడంలో ఉన్న తృప్తి ఎవరి వల్లనో అతను చంపబడితే నాకుండదు. అదే నిజమైతే నువ్వు పోలీసుల సాయం కోరి ఎందుకు ప్రయత్నించావు? నువ్వే చక్రవర్తి కొడుకు మీద కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నించొచ్చుగా. అప్పటికి నేను ఇంకా చట్టాన్ని, అది న్యాయాన్ని కాపాడుతుంది అన్న నమ్మకాన్ని కోల్పోలేదు కాబట్టి. చట్టమే నేరస్తుల కొమ్ము కాచే ఆధారంగా మారింది అని అర్థమైన తరువాత నేను ఇంకెవరి మీద ఆధారపడదలుచుకోలేదు. అలాగా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎటువంటి వెటకారమూ లేని సిన్సియారిటీతో అడిగాడు శంకర్ బాబా. మీకు ముందే చెప్పాను, తెగించిన ఒక సామాన్యుడు మాఫియా కంటే బలమైన వాడని. నాకు నా ప్రాణం మీద ఆశ లేదు. సామంతుని, చక్రవర్తిని నిర్దాక్షిణ్యంగా వధించటం నాకు కష్టం కాదు. నీ అనుభవ రాహిత్యం నీ చేత ఆ మాటలు పలికిస్తుంది కార్తీక్. చక్రవర్తిని గాని సామంతుని గాని చంపడం తేలిక కాదని ఎందుకన్నానో తెలుసా? వాళ్ళు 24 గంటలు చాకుల్లాంటి బాడీగార్డుల పరిరక్షణలో ఉంటారు. వాళ్ళని చంపడం తర్వాత సంగతి. వాళ్లకు దగ్గరగా వెళ్లడం కూడా నీకు సాధ్యం కాదు. నువ్వు హత్యా ప్రయత్నం చేసేలోపే నిన్ను చక్రవర్తి మనుషులు చంపేస్తారు. నిన్ను భయపెట్టడానికి చెప్పడం లేదు. అవివేకంగా అడుగు ముందుకు వేస్తే జరగబోయేది చెబుతున్నాను. చక్రవర్తికి సామంతికి ఉన్న బాడీగార్డులు ఒక దేశ ప్రధానికి రక్షణగా ఉండే కమాండోల కంటే కూడా ఎఫిషియెంట్ అన్న సంగతి నీకు తెలియదు. కంటిరెప్ప కదలికలో అనుమానం కలిగిన అరక్షణలో అంతం చేయగల బలం వారి ప్రత్యేకత. ఇకపోతే చక్రవర్తి భవనం దరిదాపులకు కూడా నువ్వు వెళ్లకుండా ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. కార్తీక్ ఆవేశం క్రమంగా ఆలోచనగా మారింది. శంకర్ బాబా తనను బెదరగొట్టడానికి ఆ మాటలు చెప్పడం లేదని అర్థమైంది. తన ఆవేశంతో ముందుకు వెళితే అర్పితల తన తండ్రిలా నికృష్ట మరణం పాలవడం కంటే సాధించేది మరేమీ ఉండదు. అతను ఆలోచనల్లో పడడం గమనించి మృదువుగా అన్నాడు శంకర్ బాబా. ఒక ముళ్ళుని మరో ముళ్ళు మాత్రమే ఢీకొనగలదు కార్తీక్. చక్రవర్తి సామంతులను నేను మాత్రమే ఎదుర్కోగలను. కేవలం 1 రోజుల వ్యవధి మాత్రమే వాళ్లకి ఈ భూమి మీద బతికే యోగ్యత ఉంది. 1 దాటిన తరువాత వాళ్లను వెంటాడి చంపడానికి పథకాలు సిద్ధమవుతున్నాయి. నా మాట విను. నీకు ఆరోగ్యం కుదుటపడిన తరువాత జపాన్ పంపుతాను. కొద్ది రోజులు అక్కడే ఉండు. చక్రవర్తి సామంతుల మరణవార్త వీడియో క్యాసెట్లో రికార్డు చేయించి నీకు పంపిస్తాను. అర్థమైందా? చక్రవర్తిని చంపడానికి 4 రోజులు ఎందుకు ఆగుతున్నారు? చక్రవర్తి ఇప్పుడు ఇండియాలో లేడు, ఇటలీలో ఉన్నాడు. అతి ముఖ్యమైన ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి సామంతుతో సహా అక్కడికి వెళ్ళాడు. తిరిగి రావడానికి ఖచ్చితంగా 1 రోజులు పడుతుంది. 1 రోజులు గొణిగాడు కార్తీక్. అందుకే చెబుతున్నాను,
నువ్వు జపాన్ వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళను స్థిరంగా అన్నాడు కార్తీక్. ఇక్కడే ఉంటాను, మీ దగ్గరే. చక్రవర్తి ఈ జనారణ్యంలో తిరిగే ఒక క్రూర మృగమైతే అతన్ని వేటాడేందుకు నేను శిక్షణ పొందుతాను. నేను ఆ పని చేయగలను అన్న నమ్మకం మీకు కలిగించిన తరువాత నేనే వేటకి బయలుదేరతాను. అసంభవం, ఆవేశంగా అన్నాడు శంకర్ బాబా. నిన్ను ఈ సుడిగుండంలోకి లాగడం నాకు ఇష్టం లేదు. ఈ వ్యవస్థలో భాగస్వామి కావడం తల అడ్డంగా ఊపాడు శంకర్ బాబా. తప్పదు బాబా, నిర్వేదంగా అన్నాడు కార్తీక్. మీరు ఒప్పుకోక తప్పదు. నేను నెల రోజుల్లో నా సమర్థత నిరూపించుకోకపోతే అప్పుడు మీ మాటలు శిరసావహిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళి నా గత జీవితాన్ని సమాధి చేసుకుని కొత్త బతుకు ఆరంభిస్తాను. మీరు కాదంటే అవివేకంగా అయినా చక్రవర్తి మనుషుల్ని ఢీకొట్టడానికి ప్రయత్నించి అందులో ఓటమినైనా పొందుతాను. ఓటమి అంటే చావు అని మీకు తెలుసు. కార్తీక్, నీ పట్ల నా ఊహలు ఆశయాలు వేరేగా ఉన్నాయి. నువ్వు ఈ మాఫియా వ్యవస్థలో ఒకడివి కావడం నేను సహించలేను. పోనీ ఏ వ్యవస్థలో భాగస్వామిని కమ్మంటారు? మోసగించబడడం తమ జీవితంలో ఒక భాగంగా అలవాటు చేసుకుని గొర్రెల్లా బ్రతికేసే మర్యాదస్తుల వ్యవస్థలో నేను ఒకడిని కావడం మీకు ఇష్టమేనా? ఈ రోజు కాదంటే రేపు మరో బలవంతుడు నా మీద జులుం చేస్తే అది సహించి రాజీపడి బ్రతకడం మీకు అభ్యంతరం లేనిదా? బాబా, ఈ ప్రపంచమే ఇప్పుడు నేరస్తుల చేత దుర్మార్గుల చేత శాసించబడుతుంది. రేపు నా భార్యని ఒక మాఫియా ముఠా సభ్యుడు అవమానించొచ్చు. నా బిడ్డల్ని మరో ముఠా మనిషి చంపేయొచ్చు. అప్పుడు నేనేం చెయ్యాలి? చట్టం ప్రభుత్వం ఇచ్చే రక్షణ తామరాకు మీద నీటిబుట్టు అయినప్పుడు నేను ఏం చెయ్యాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎలా బ్రతకాలి? శంకర్ బాబా మాట్లాడలేదు. కార్తీక్ మాటలను ఖండించే శక్తి లేనట్లు ఉండిపోయాడు. అవినీతిపరుడిగా దుర్మార్గుడిగా బ్రతకడం నాకు ఇష్టం లేదు బాబా. కానీ ఏది అవినీతి ఏది దుర్మార్గం అన్నదే నాకు అర్థం కావడం లేదు. పిల్లి కూడా 4 గోడల మధ్య బంధించబడితే పులిగా మారి చీల్చి చెండాడుతుంది. నేను అదే స్థితిలో ఉన్నాను. చెప్పండి, అంగీకరిస్తారా లేదా? నెల రోజుల్లో నువ్వు చక్రవర్తిని ఎదిరించేటంత శక్తి సామర్థ్యాలు సంపాదించగలవా? ప్రయత్నిస్తాను. నా మనసులో రగులుతున్న కక్షను పట్టుదలగా మార్చి గుండెల్లో మండుతున్న ఆవేదనను కృషిగా మార్చి సాధించడానికి ప్రయత్నిస్తాను. నేను ఆ కార్యంలో విజయం సాధించగలను అని మీకు నమ్మకం కలిగిన తరువాతే నేను చక్రవర్తి సామ్రాజ్యం మీదకి దాడి చేస్తాను. నాకు నమ్మకం కలిగించకపోతే నేను చెప్పినట్టు జపాన్ వెళ్ళిపోతావా? నిశ్చయంగా వెళ్ళిపోతాను, దృఢంగా అన్నాడు కార్తీక్. బలమైన నిట్టూర్పు శంకర్ బాబా గుండెల్లో నుంచి వెలువడింది. సరే, నిన్ను మాలో ఒకడిగా చేర్చుకుంటాను. ఒక విషయం గుర్తుపెట్టుకో, మన మధ్యనున్న అనుబంధం వల్ల నిన్ను ప్రత్యేకంగా నేను చూడను. లఖన్, విఠల్, నందగోపాల్లా నువ్వు ఒక లెర్నర్వే. నీ ప్రవర్తన నాకు నచ్చని ఏ క్షణంలో అయినా నిన్ను గ్యాంగ్ నుంచి బహిష్కరించడానికి వెనకాడను. మన మధ్య ఏదో అనుబంధం ఉందన్న సంగతి ఈ క్షణం నుంచి మర్చిపోతున్నాను బాబా. అన్యాయం చేయబడిన ఒక కుటుంబ ప్రతినిధిగా నా పరిధిలో నాకు నేను న్యాయం చేసుకోవడానికి వచ్చిన విద్యార్థిగానే నేను ప్రవర్తిస్తాను. మన సంబంధాన్ని పరోక్షంగా కూడా ఏ పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించను, గంభీరంగా అన్నాడు కార్తీక్. సరే, ఈ క్షణం నుంచే నిన్ను శంకర్ దళంలో సభ్యుడిగా తీసుకుంటున్నాను. కార్తీక్ కన్నులు మెరవగా తల వంచి మనస్ఫూర్తిగా నమస్కరించాడు. శంకర్ బాబా నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. నిజానికి వారెవ్వరికీ కార్తీక్ వివరాలు తెలియవు. అతన్ని రక్షించి తెచ్చిన పాండుతో సహా ఎవ్వరికీ కార్తీక్ ఎవరో, శంకర్ బాబా ఎందుకు అతన్ని రక్షించాడో తెలియదు. కొద్ది రోజులు అతిథిలా తమ మధ్య ఉంటాడని మాత్రం తెలుసు. అటువంటి వ్యక్తి తమలో ఒకడిగా, తమ దళం విద్యార్థిగా శంకర్ బాబా తీసుకోవడం వింతగానే ఉంది. ఆ నిర్ణయం వెనుక ఉన్న కారణం అడిగే ధైర్యం ఎవరికీ లేదు. శంకర్ బాబా తరపున దళానికి నాయకుడు కాబోయే పాండుతో సహా ఎవరు వివరాలు బాబాని అడగలేరు. కార్తీక్ తమ దళంలో స్టూడెంట్గా చేరాడని తెలిసి కిన్నెర కాస్త కలవరపడింది. అంతలోనే మరి కాస్త ఆనందం అనిపించింది. కార్తీక్ 2 రోజుల్లోనే దళంలో విద్యార్థి కావడం అంటే ఏమిటో ఒక అవగాహన ఏర్పడింది. దళంలో మొత్తం 25 మంది శాశ్వత సభ్యులున్నారు. వారెవ్వరూ ఇక్కడికి రారు. కేవలం బాబా ప్రతిరోజు వారిని మరోచోట కలుసుకుంటాడు. వారి కార్యకలాపాలు అక్కడే నిర్దేశించబడతాయి. పాండు మాత్రమే బాబా వెంట బయటకు వెళ్తూ ఉంటాడు. విఠల్, నందగోపాల్, లఖన్ ముగ్గురు కార్తీక్ లాగానే దళంలో కొత్తగా చేర్చుకోబడ్డారు. వారికి ఇంకా శిక్షణ ముగియలేదు. శిక్షణ ముగిసిన తరువాత బాబా తృప్తిపడి అనుమతిస్తేనే వారిని రంగంలోకి ప్రవేశపెడతాడు పాండు. పాండు ఒక రకంగా వారికి ట్రైనింగ్ ఇచ్చే శిక్షకుడు. బాబా తరువాత అతని ఆదేశమే ఆ అడ్డాలో వేదవాక్యం.
స్త్రీలలో కిన్నెర కాక మరో నలుగురు యువతులున్నారు. వారు కూడా జీవితంలో రకరకాలుగా దగా కాబడ్డవారే. వారికి ప్రత్యేకమైన పనంటూ లేదు. ఆ ఇంట్లో రకరకాల పనులు చేసుకుపోతూ ఉంటారు. ఇప్పుడు బాబా దళం స్మగ్లింగు, వ్యభిచారం వంటి వృత్తులు చేయించటం లేదు. చిన్న చిన్న షాపులు, మురికివాడలకు రక్షణ ఇస్తారు దళం సభ్యులు. అందుకు ప్రతిగా రక్షణ పొందిన వారు డబ్బు చెల్లిస్తారు. అది మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని బాబాకు నివేదిస్తే అందుకు కారకుల్ని అన్వేషించి వారికి న్యాయం జరిగేలా చూడడం కూడా దళం నిర్వహించే కార్యక్రమాలలో ఒకటి. నార్త్ బాంబేలో ఉన్న పౌరులు ఎవరైనా తమ ఇంట్లో దొంగతనం జరిగినా, తమ ఇంట్లో ఎవరైనా కనబడకుండా పోయినా, తమ ఇంటి యజమాని అన్యాయంగా ఇల్లు ఖాళీ చేయించబోయినా, చందాల పేరిట లోకల్ గ్యాంగ్లు హెరాస్ చేస్తున్న పోలీసుల దగ్గరకు వెళ్లరు, బాబా దగ్గరకు వస్తారు. కార్తీక్ తమలో ఒకడైనందుకు ఎక్కువగా సంతోషించిన వారిలో విఠల్ బృందం ఉంది. ఎందుకో వారికి తొలి పరిచయంలోనే కార్తీక్ నచ్చాడు. అక్కడ శిక్షణ అంటే ఏం నేర్పుతారో కార్తీక్కి మొదట అర్థం కాలేదు. విఠల్ వివరించి చెబుతుంటే ఆశ్చర్యంగా విన్నాడు. దేశంలో ఐపీఎస్ సెలెక్టెడ్ ఆఫీసర్స్ శిక్షణ కూడా బాబా గ్యాంగ్ ఇచ్చే శిక్షణ ముందు ఎందుకు పనికిరాదు. ఉదయం 4 గంటలకే నిద్రలేవారి. అరగంట జాగింగు, తర్వాత ఒక గ్లాసు పాలిస్తారు. మరో గంట యోగాసనాలు ప్రాక్టీస్ చేయాలి. తరువాత మొహ ప్రక్షాళనం, లైట్ టిఫిన్, మధ్యాహ్నం వరకు ఆర్మ్స్ ట్రైనింగ్, రకరకాల ఆయుధాలను ఉపయోగించటం, గుండు సూది దగ్గర నుంచి పొడుగాటి పట్టాకత్తి వరకు ప్రతిదీ ప్రాణం తీసే మారణాయుధమే అక్కడ. అయితే దేన్ని ఎలా ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించాలి అన్న దాని మీదే ఆధారపడి ఉంది. మధ్యాహ్నం లంచ్, అరగంట విశ్రాంతి. ఆ తర్వాత పాండు గాని బాబా గాని లాజిక్ క్లాస్ తీసుకుంటారు. అండర్ వరల్డ్లో కావాల్సింది ఆయుధం కంటే ముఖ్యంగా అప్రమత్తత. ఎదుటి వ్యక్తిని దాడి చేసి పడగొట్టడం కాదు ప్రధానం. నీ మీద దాడి జరగబోతే ముందుగానే గ్రహించడం మీదే సర్వైవల్ ఆధారపడి ఉంది. గ్యాంగ్ వార్ అనివార్యమైనప్పుడు ఎలా రియాక్ట్ కావాలో సాయంత్రపు వేళ ప్రాక్టికల్గా వివరించబడుతుంది. రాత్రి 7 గంటలకు టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది. రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం, వాటి నిర్మాణ విధానంతో పాటు ట్యాపింగ్ కూడా నేర్పబడుతుంది. ఆ తరువాత అరగంట బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ ఉంటుంది. 9 గంటలకు డిన్నర్, సాధారణంగా నాన్ వెజ్ ఉంటుంది. మరో గంట లైబ్రరీలో బుక్స్ రిఫర్ చేసుకోవచ్చు. 10 గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా మెలకువగా ఉండకూడదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ నిర్వహించే గ్యాంగ్మెన్ ముందు తన పోలీస్ దళాలు కూడా తేలికపడిపోవడానికి కారణం ఇదేనేమో. అఫెన్స్ డిఫెన్స్ తప్ప మరో ట్రైనింగు, అందులోనూ వైటల్ ఇష్యూస్ లేని ఆఫీసర్స్. కేవలం ఐపీఎస్లు తప్ప సిఐ ర్యాంక్ నుంచి దిగువ ర్యాంకుల్లోని అధికారులు ట్రైనింగ్ పీరియడ్లో మాత్రమే యాక్టివ్గా ఉంటారు. రెగ్యులర్ సర్వీస్లోకి వచ్చేసిన తరువాత ఎటువంటి వ్యాయామము చేయరు. శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోరు. ఆహారం, నిద్ర, వ్యసనాల్లో కంట్రోల్ ఉండదు. ఫలితంగా కొవ్వు చేరిపోయిన ఒక్కో ఆఫీసరు చిన్న సైజు ఏనుగులా తయారైతే ఆ ఆఫీసర్ అవసరం అనుకుంటే అనుక్షణం తర్ఫీదులో ఉండే గ్యాంగ్మెన్ను ఎదుర్కోగలడా? కత్తి ఎంత పదునైందైనా దాన్ని తరచూ సానపెట్టకపోతే తుప్పు పట్టి మొద్దుబారిపోదా? మన ఆఫీసర్స్ కూడా అలాగే తయారయ్యారు. అందుకే ఆర్గనైజ్డ్ క్రైమ్ నిర్వహించే అండర్వరల్డ్ హెంచ్మెన్ ముందు వీరు ఎందుకు కొరగాకుండా పోతున్నారు. మొదటి 2 రోజులు అవస్థపడవలసి వచ్చింది గాని 3వ రోజు నుంచి అలవాటైపోయింది ఆ దినచర్య. సున్నితంగా పెరిగిన శరీరం ఆ కఠిన పరీక్షలకి తట్టుకోలేకపోయేది. అయినా కార్తీక్ లెక్క చేసేవాడు కాదు. బాబాకి ఇచ్చిన మాట అనుక్షణం అతని అలసటను మరిపించే టానిక్లా పనిచేసేది. 2వ టానిక్ కిన్నెర. కిన్నెర ఎవరో తెలియదు, అతనికే కాదు, అతని సహచర బృందంలో ఏ ఒక్కరికీ తెలియదు. ఒకరోజు తనను తీసుకుని వచ్చినట్లే బాబా కిన్నెరను కూడా తీసుకొచ్చాడు. అప్పటినుంచి ఆమె ఇక్కడే ఉంటుంది. అంతకు మించి అతనికి ఆమె వివరాలు తెలియలేదు. కిన్నెరతో మాట్లాడాలని తహతహగా అనిపించిన అవకాశం దొరికేది కదా అతనికి. ఒకరోజు అనుకోకుండా అవకాశం దొరికింది గాని ఇది ఆ తర్వాత అతన్ని ఒక భయంకరమైన ప్రమాదంలోకి నెట్టేసింది. ఆ కాంపౌండ్ చాలా విశాలమైంది. కార్తీక్ మొత్తం తిరిగి చూసే అవకాశం 2వ రోజు వచ్చింది. కాంపౌండ్లో రన్నింగ్ ట్రాక్ ఉంది. అది కాంపౌండ్ చుట్టూ రేస్ కారు ట్రాక్లా ఉంది. ఉదయపు జాగింగ్కు బయలుదేరిన కార్తీక్ కుతూహలం కొద్దీ ట్రాక్ దాటి లోపలికి వెళ్ళాడు. వృక్షాలు ఆవరించిన ప్రదేశం ఆవల అందమైన పూలతోట ఉంది. కేవలం పూల మొక్కలు మాత్రమే ఉన్నాయి అందులో. క్రమశిక్షణతో పెంచుతున్నట్లు ప్రతి మొక్క విరగబూచి కనబడింది. వాటికి నీరు పెట్టడానికి చిన్న చిన్న కాలువలు కట్టబడి ఉన్నాయి. ఒక మూల చిన్న బావి ఉంది. ఉదయపు పిల్ల తెమ్మెరలు పూల సుగంధాలను మోసుకుని తోటంతా చిలిపిగా గంతులేస్తున్నాయి.
గులాబీలు, మల్లెలు, విరజాజులు అన్నీ కలగలిపిన వాసన మత్తెక్కిస్తుంది. కార్తీక్ ఆ తోట అందానికి ముగ్ధుడైనట్టు అలాగే నిలబడిపోయాడు. ఒక మల్లెపొద చాటు నుంచి ఏదో కదిలి కనబడింది. ఆసక్తిగా అటు వెళ్ళాడతను. కిన్నెర పొద వెనక నిలబడి మల్లెపూలను శ్రద్ధగా కోసి సజ్జలో వేస్తూ కనపడింది. కార్తీక్ మనసు లయతప్పింది. కిన్నెరా? ఆమె పరధ్యానంలో ఉన్నట్టు ఆ పిలుపు వినగానే అదిరిపడి వెనక్కి తిరిగింది. కట్టెదుట కార్తీక్ కనబడగానే తత్తరపాటుతో ఆమె కళ్ళు నీటిలో చేపల్లా కదిలాయి. మీరా, ఇక్కడికెందుకొచ్చారు? కంగారుగా అందామె. జాగింగ్ చేస్తుంటే నీ తోటలోని పూల వాసనలు నన్ను ఇటు లాక్కొచ్చాయి, చూద్దామని వచ్చాను. నా అదృష్టం, నువ్వు కనిపించావు. ఆనందం దాచుకోనట్టు నవ్వుతూ అన్నాడు కార్తీక్. కిన్నెర భయంగా చుట్టూ చూసి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి త్వరగా, కంపిత స్వరంతో అంది. ఏ, ఎందుకు? అర్థం కానట్లు అడిగాడు కార్తీక్. ఈ తోటలోకి మీరెవ్వరూ రాకూడదు, ఇది బాబా ఆజ్ఞ. ఇలా ఇక్కడికి రావడం ఎవరికంటైనా పడితే పనిష్మెంట్ ఇస్తాడు పాండు. సన్నని కంఠంతో గబగబా చెప్పి ఇంక వెళ్ళిపోండి, ఎవరికంట పడకముందే వెళ్ళిపోండి బ్రతిమలాడుతున్నట్లు అంది. వెళతాను, కానీ నీతో కొంచెం సేపు మాట్లాడాలి. అవన్నీ తరువాత. తర్వాత అంటే మళ్ళీ నాకు నువ్వు ఎప్పుడు కనిపిస్తావో తెలియదు. మొదటి రోజున కనిపించావు, మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా కనిపించావు. అసలు నువ్వు ఈ కాంపౌండ్లో ఎక్కడుంటున్నావో చెప్పు. నీకు ఖాళీ లేకపోతే నేనే వచ్చి కలుసుకుంటాను. కార్తీక్, నా మాట వినండి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీతో అవసరానికి మించి మాట్లాడడం ఇక్కడ నిబంధనలకు విరుద్ధం. వాటికి వ్యతిరేకంగా ఎవరూ నడుచుకోలేరు. కిన్నెరా, నువ్వు ఎందుకింతగా భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఒకే చోట ఉన్న మనుషులు ఎప్పుడైనా కలుసుకుని మాట్లాడుకోవడం తప్పెలా అవుతుంది? స్నేహం చేయడం నేరమెలా అవుతుంది? నాకు తెలియదు, నిస్సహాయంగా అందామె. అంటే నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదా? నాతో స్నేహం చేయడం అసహ్యమా? కాదు కాదు, అప్రయత్నంగా చప్పున అనేసింది కిన్నెర. మరి ఎందుకు ఈ భయం? నిన్ను చూడగానే నేను గతంలో ఎప్పుడో కోల్పోయిన ఆత్మీయురాల్ని తిరిగి కలుసుకున్నాననిపిస్తుంది. నీకేమీ అనిపించడం లేదు? నిజం చెప్పు. కిన్నెర కళ్ళెత్తి అతని కేసి చూసి తలదించుకుంది. ఆమె చూసిన ఆ ఒక్క చూపే అతని ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఆనందంతో అతని మనసు పూలతేరే అయ్యింది. కిన్నెరా, నేను ఒక రకంగా చాలా దురదృష్టవంతుణ్ణి. ప్రపంచానుభవం పూర్తిగా రాకముందే జీవితంలో దారుణమైన అనుభవాలు రుచి చూసి నా మనసు మొద్దుబారిపోయింది. నిన్ను చూస్తుంటే, నీతో మాట్లాడుతుంటే మళ్ళీ నాలో కొత్తగా జీవం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. దయచేసి ఈ అనుభూతికి నన్ను దూరం చేయకు. నేను కేవలం నీ స్నేహాన్ని మాత్రమే కోరుకుంటున్నాను. దయచేసి కాదని నా మనసు గాయపరచకు ఆర్తిగా అన్నాడు కార్తీక్. ఆమె ఏదో అనడానికి తలెత్తింది. మరుక్షణం ఆమె కళ్లల్లో ఏదో భయంకరమైన దృశ్యాన్ని చూస్తున్నట్టు భయం ప్రత్యక్షం కాగా అనుమానంగా వెనక్కి తిరిగి చూశాడు కార్తీక్. వారికి 10 అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడు పాండు. తెల్లటి హాఫ్ నిక్కర్ బనియన్ మాత్రమే ఉంది అతని ఒంటి మీద. కండలు తిరిగిన అతని శరీరం చెమటతో నిగనిగలాడుతుంది. అతని కళ్ళు అగ్నిగోళాల్లా మంటలు వెలుగెక్కుతున్నాయి. హలో పాండు, మామూలుగా పలకరించాడు కార్తీక్. పాండు అతని కేసి చూడడం లేదు. స్పర్శ తగిలితే ముడుచుకుపోయే అత్తిపత్తి మొక్కలా కుంచుకుపోయిన కిన్నెరని నిలువెల్లా పరికిస్తున్నాడతను. ఆ చూపుల్లో కార్తీకకు అందని భావం కనబడుతుంది. పూలు కొయ్యడం పూర్తయితే నువ్వు వెళ్ళొచ్చు. పాండు గొంతు కఠినంగా ధ్వనించింది. తడబడుతూ సజ్జ అందుకుని వడివడిగా మొక్కల పక్క నుంచి వెళ్ళిపోయింది కిన్నెర. అయోమయంగా చూశాడు కార్తీక్. ఎవరినైనా ఆజ్ఞాపించే సహజత్వం ఉన్న కిన్నెర పిల్లి పిల్లలా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం వింతగా అనిపించింది. పాండు చూపులు కార్తీక్ కేసి తిరిగాయి. నీకిక్కడేం పని? కటువుగా అడిగాడు. పనేం లేదు, జాగింగ్ చేస్తూ చోట చూద్దామని వస్తే కిన్నెర కనిపించింది, మాట్లాడడం కోసం ఆగాను అమాయకంగా అన్నాడు. ఇక్కడికి నువ్వు వచ్చింది నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు. జాగింగ్ చేయాల్సిన టైంలో రోగులా ఆడపిల్లలతో కబుర్లు చెబుతూ నిలబడ్డం మరోసారి నా కంట పడకూడదు. ఇందులో తప్పే ఉంది? కిన్నెరతో మాట్లాడటం. షడప్! అరిచినట్లు హార్ష్గా అన్నాడు పాండు. నువ్వు నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఇక్కడ నా మాటకు ఎదురు చెప్పకపోవడం. ఈ 4 గోడల మధ్య నువ్వు నా ఇష్టం వచ్చినట్టు ఉంటేనే స్టూడెంట్గా ఉండగలవు. లేదంటే వచ్చినట్లే వెనక్కి తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఈరోజు ఇలా సమయాన్ని వృధా చేసినందుకు ఒక పూట నీకు భోజనం ఉండదు. అదే నీకు శిక్ష. గెట్ బ్యాక్ టు ట్రాక్ అండ్ జాగ్. ఏదో అనపోయాడు కార్తీక్. విఠల్ మాటలు గుర్తుకొచ్చాయి. ట్రైనింగ్లో పూర్తి అథారిటీ పాండుదే.
అతనికి తమ ప్రవర్తనలో ఏమాత్రం అసంతృప్తి కలిగించినా మరుక్షణం బయటికి నడవవలసి ఉంటుంది. అలా జరగకుండా బాబా కూడా అడ్డుకోలేడు. గొంతు వరకు వచ్చిన కోపాన్ని అతి కష్టం మీద దిగమింగుకుని వెనక్కి తిరిగి ట్రాక్ కేసి వెళ్ళాడు కార్తీక్. తనకి కష్టాలు ఆ రోజుతోనే ప్రారంభమయ్యాయని అతనికి తెలియదు. ఉదయం సంఘటన మధ్యాహ్నానికి మర్చిపోయాడు కార్తీక్. ఒక విషయం అతనికి అర్థమైంది. తను ఇక్కడ ఉండడం పాండుకి ఎందుచేతో ఇష్టం లేదు. తనకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా అతనికి ఏమాత్రం ఆసక్తి లేదు. జిమ్నాషియంలో తన ఊరికే కూర్చోమని మాత్రం చెప్పి విఠల బృందం చేత యోగాసనాలు ప్రాక్టీస్ చేయించడంలో ఆ అనుమానం కలిగింది కార్తీక్కి. కొద్ది రోజులు చూడు, తర్వాత ఎప్పుడు నువ్వు ప్రాక్టీస్ మొదలు పెట్టాలో చెబుతాను అని చెప్పాడు కార్తీక్తో పాండు. కానీ నాకు ఎక్కువ టైం లేదు, నేను చాలా త్వరగా నేర్చుకోవాలి. పాండు కళ్ళెత్తి వెటకారంగా చూశాడు. చూడు, ఇది క్రికెట్టో ఫుట్బాలో కాదు చకచకా నేర్చుకోవడానికి. ముందు ఆడపిల్లలా సుకుమారంగా ఉన్న నీ ఒళ్ళు గట్టిపడాలంటే అసలైన మొగాడిగా మారాలి. నువ్వు సగం అలా సగం ఇలా ఉన్నావు, అందుకే ఆగమంటున్నాను. నువ్వు పూర్తి మగాడివే అని నాకు నమ్మకం కలిగాక నీకు నేర్పుతాను. ఉవ్వెత్తున ఎగిసిన కోపం కార్తీక్ గుండెల్లోనే ఉండిపోయింది. మారు మాట్లాడకుండా జిమ్నాషియంలో కూర్చుని విఠల్ బృందం చేస్తున్న యోగాసనాలను శ్రద్ధగా చూడసాగాడు. అతను అలా చూడడం గమనించాడు పాండు. వెంటనే అతనికి మరో పని చెప్పాడు. జిమ్నాషియం బయట ఉన్న బావిలో నీరు తోడి 2 పెద్ద తొట్టెల్ని నింపమని చెప్పాడు. మౌనంగా జిమ్నాషియం బయటికి నడిచాడు కార్తీక్. బావిలో ఎక్కడో అడుగున ఉన్నాయి నీళ్లు. తాడుతో ఆ నీటిని చేదుతుంటే అలవాటు లేకపోవడంతో అరచేతులు మండసాగాయి. 2 తొట్టెలు నింపడం పూర్తి కాగానే జిమ్నాషియం చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు పీకేసి శుభ్రం చేయమని రెండో పని చెప్పాడు పాండు. జిమ్నాషియం లోపల నుంచి తనను జాలిగా చూస్తున్న విఠల్, లఖన్, నందగోపాల్ని ఒకసారి చూసి మారు మాట్లాడకుండా పనికి ఉపక్రమించాడు కార్తీక్. పాండు పెదాల మీద క్రూరమైన చిరునవ్వు మెదలడం అతని చూపులు తప్పుకుపోలేదు. మధ్యాహ్నానికి పూర్తిగా అలసిపోయాడతను. ఆకలి దహించుకుపోతూ ఉండగా చేతులు కడుక్కుని భోజనానికి బయలుదేరాడు కార్తీక్. వంటగదిలో టేబుల్ ముందు అప్పటికే భోజనానికి రెడీ అయిన విఠల్ బృందం బెరుకుగా చూడడం ఎందుకో అర్థం కాలేదు. డైనింగ్ టేబుల్ ముందు ఖాళీ కుర్చీలో కూర్చుని బోర్లించి ఉన్న ప్లేట్ అందుకున్నాడు కార్తీక్. కిచెన్లోంచి కమ్మటి వాసనలు గాలిలో తేలి వస్తుంటే ఆకలి మరింతగా విజృంభించింది. వారికి భోజనాలు వడ్డించే బాధ్యత కిన్నెరతో పాటు ఉంటున్న ఆడపిల్లల్లో లారా అనే అమ్మాయిది. లారాతో 2 రోజుల పరిచయం ఉంది కార్తీక్కి. పదార్థాలతో ఆమె డైనింగ్ రూమ్లోకి వచ్చి కార్తీక్ని చూడగానే మొహం అదోలా పెట్టింది. కార్తీక్ ఆమె కేసి చూసి, ఈరోజు చాలా కష్టపడ్డాను లారా, బాగా ఆకలవుతుంది, త్వరగా వడ్డించు అన్నాడు. లారా విఠల్ బృందం కేసి చూసి బలవంతంగా చిరునవ్వు రప్పించుకుని, కార్తీక్ బాబు, ఈరోజు మీరు ఉపవాసం చేయాలి, పాండు మీకు వడ్డించొద్దని చెప్పారు అంది తలదించుకుని. కార్తీక్ పెదాల మీద మందహాసం మాయమైంది. తప్పు చేసిన వాడిలా లేచి నిలబడ్డాడు. లారా మనసు చివుక్కుమంది. ఆకలితో అన్నం పెట్టమని కూర్చున్న మనిషిని లేపేయటం అదే ఆమె మొదటి అనుభవం. మనసులోనే పాండుని తిట్టుకుందామె. విఠల్ చప్పున కార్తీక్ చెయ్యి పట్టుకున్నాడు. లారా కేసి తిరిగి, లారా, ఈరోజు కార్తీక్కి వంట చేయలేదా అని అడిగాడు. లేదు, చెయ్యొద్దని ఉదయమే చెప్పాడు పాండు, బాధగా అందామె. మరేం పర్వాలేదు లారా, ఉన్నదే అందరమూ పంచుకుందాం, నువ్వు ఈ సంగతి పాండుకి చెప్పకు. లారా భయంగా చూసింది. ఆయనకు తెలిస్తే నన్ను బ్రతకనివ్వడు విఠల్. ఎలా తెలుస్తుంది? మేము చెప్పం, మీరు చెప్పొద్దు అన్నాడు నందగోపాల్. కానీ ఆయన కళ్ళు గప్పిన సంగతి తెలిస్తే మనందరికీ శిక్షలు విధిస్తాడు పాండు. పేరు ఉచ్చరించడానికే భయపడుతున్నట్లు అందామె. మేము లెక్క చేయం, ఏ శిక్ష అయినా అనుభవించడానికి మేము రెడీగా ఉన్నాం, అంతే తప్ప మాలో ఒకడు ఆకలితో వెళ్ళిపోతే మేము అన్నం తినలేము, లఖన్ ఖచ్చితంగా అన్నాడు. వద్దు బ్రదర్స్, వారించాడు కార్తీక్. ఒక పూట తినకపోతే నేనేమీ అయిపోను. నేను ఎక్కడి నుంచో వచ్చిన పరాయివాణ్ణైనా నా మీద అభిమానం చూపించారు, అదే చాలు, మీరు భోజనం చేయండి. విఠల్ చేతిని విడిపించుకోబోయాడు కార్తీక్. బ్రదర్ కార్తీక్, అనుకుంటే అందరము బయట వాళ్ళమే, కాదంటే ఒకరినొకరు స్నేహితులం. నీ చేత గుడ్డి చాకరీ చేయించి తిండి కూడా పెట్టొద్దని పాండు ఎందుకు ఆజ్ఞాపించాడో తెలియదు. నీకు ప్రత్యేకంగా వండొద్దన్నాడు తప్ప మేం పంచివ్వకూడదని చెప్పలేదుగా. అందరమూ కలిసి ఉన్నదే తిందాం, ప్లీజ్ కూర్చో, మృదువుగా అన్నాడు విఠల్. కార్తీక్ మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. మారు మాట్లాడకుండా కూర్చున్నాడు. లారా తేలికపడిన మనసుతో గబగబా అన్నం వడ్డించసాగింది. కార్తీక్ చెయ్యి కంచంలో పెట్టాడు. ద్వారం దగ్గర అడుగుల చప్పుడైంది.
అందరూ చప్పున తల తిప్పారు. పాండు. లారా చేతుల్లో గిన్నెలు వదిలేసినంత పనిచేసింది. విఠల్, లఖన్, నందగోపాల్ బొమ్మల్లా బిగుసుకుపోయారు. కార్తీక్ పాండు చూపులు తనను దహిస్తున్నట్లు ఫీల్ అవుతూ కూర్చుండిపోయాడు. కార్తీక్. నిర్వికారంగా శాంతంగా ఉంది పాండు కంఠం. ఈ పూట నువ్వు పస్తుండాలి అని ఆజ్ఞాపించాను, గుర్తుందా? అప్రయత్నంగా తల ఊపాడు కార్తీక్. అయినా నువ్వు నా మాట ఉల్లంఘించావు. లేదు పాండు, కార్తీక్కి ప్రత్యేకంగా వంట చేయలేదు. మేమే మా భాగాల్లో పంచిచ్చాం. ధైర్యం తెచ్చుకుని అన్నాడు విఠల్. షడప్, గర్జించాడు పాండు. ఆ గర్జన ఎంత తీవ్రంగా ఉందంటే వంటగదిలో అందరూ బిక్కచచ్చిపోయారు. శాంతంగా కార్తీక్ కేసి తిరిగాడు పాండు. నువ్విక్కడ ఉండాలంటే నా మాట జవదాటకూడదని ఉదయమే చెప్పాను. అయినా నువ్వు లెక్క చేయలేదు. నీకిక్కడ ఉండడం ఇష్టం లేనట్టుంది. లేదు లేదు, ఇక్కడే ఉంటాను కంగారుగా అన్నాడు కార్తీక్. ఐసీ, తలపంకించాడు పాండు. ఇది రెండో తప్పు గనక వదిలేస్తున్నాను. తప్పుకి శిక్ష తప్పదు. ఈ సాయంత్రం కూడా నువ్వు పస్తుండాలి. కార్తీక్ డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేచాడు. అలాగే అన్నాడు నీరసంగా. నీ రూమ్కి వెళ్ళిపో. కార్తీక్ చేతిని సింకులో కడుక్కుని తల వంచుకుని మెల్లగా వెళ్ళిపోయాడు. పాండు మిగిలిన వారికేసి తీవ్రంగా చూశాడు. శంకరబాబా దళంలో క్రమశిక్షణ తప్పిన వారికి స్థానం ఉండదు. మరోసారి మీరు క్రమశిక్షణ తప్పడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రవర్తించవలసి ఉంటుంది. మైండ్ ఇట్. సర్రను తిరిగి చకచక నడుస్తూ వెళ్ళిపోయాడు పాండు. హలో, తల తిప్పాడు కార్తీక్. విఠల్ నవ్వుతూ వచ్చాడు. ఇదేమిటి ఇలా బయటకొచ్చావు? పాండు చూస్తే వాతలు పెట్టమంటాడేమో నవ్వుతూ అన్నాడు కార్తీక్. పాండు లేడులే, అందుకే ధైర్యంగా వచ్చాం. విఠల్ వెనకే వచ్చిన నందగోపాల్ అన్నాడు. అవును బ్రదర్, ఈ సాయంత్రం వీలుంటే రాత్రి మనం ఫ్రీ బర్డ్స్. ప్రత్యక్షమయ్యాడు లఖన్. పదగురు, ఇప్పటి వరకు తోడిన నీళ్లు చాలు. సరదాగా నీతో మాట్లాడదామంటే పాండు గొరిల్లాలా గుర్రుమంటున్నాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది. కొంచెంసేపు కబుర్లు చెప్పుకుందాం పదా. అతని చేయి పట్టుకుని లాక్కుపోయాడు విఠల్. అందరూ లఖన్ గదిలో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు కార్తీక్, నీ గురించి వివరాలు తెలుసుకోవాలని నువ్వు వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నా కుదరడం లేదు. నీకు బాబా ఎలా తెలుసు? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? ఆ వివరాలు చెబితేనే గాని నాతో స్నేహం చేయరా? అడిగాడు కార్తీక్. అబ్బే, అలా అని కాదు, కేవలం ఇంట్రెస్ట్ అంతే కంగారుగా అన్నాడు నందగోపాల్. నాకంటూ ప్రత్యేకంగా కథేమీ లేదు. జీవితంలో దెబ్బతిన్నవాణ్ణి నేను. అనుకోకుండా బాబా నన్ను రక్షించి ఇక్కడికి తీసుకొచ్చాడు. బాబా దగ్గరుండి జీవితంలో పరిపూర్ణత సాధించటం కోసం దళంలో చేరాను. అంతకంటే ప్రస్తుతం ఏమీ చెప్పలేను. కార్తీక్కి తన గతం గురించి చెప్పడం ఇష్టం లేదని గ్రహించి ఒత్తిడి చేయలేదు వారు. బాబా నాకు 4 రోజులు టైం ఇచ్చారు. ఈలోగా నేను ఆయన శిష్యరికానికి అర్హత సంపాదించుకోవాలి. నెల? తెల్లమొహం వేశాడు లఖన్. నేను 6 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నన్నింకా బయట రంగంలో పాల్గొనేందుకు బాగా అనుమతించలేదు. 4 రోజుల్లో నువ్వు ఏమి నేర్చుకోగలవు? అదే అర్థం కావడం లేదు. పాండు నాకు ఏమీ నేర్పలేదు. నా అర్హతను బాబాకి రుజువు చేసుకోవాలంటే 6 నెలల్లో మీరు నేర్చుకున్నది 15 రోజుల్లో నేను నేర్చుకోవాలి. అప్పుడే అది సాధ్యం. బ్రదర్, రోజుకి 14 గంటలు ఏకదీక్షగా నువ్వు శ్రమించినా నువ్వు క్వాలిఫై కాలేవు. నిన్ను అధైర్యపరచడానికి అనడం లేదు, ఉన్నమాట చెబుతున్నాను అన్నాడు విఠల్. రోజుకి 14 కాదంటే 20 గంటలు శ్రమ పడతాను. కానీ నాకు ట్రైనింగ్ ఎవరిస్తారు? బాధగా అన్నాడు కార్తీక్. ముగ్గురు మొహమొహాలు చూసుకున్నారు. నీకు అభ్యంతరం లేకపోతే మాకు తెలిసినంత వరకు మేము నేర్పుతాము కానీ తటపటాయించాడు లఖన్. కార్తీక్ ఆ మాటలకి మొహం వికసించగా ఆశగా చూశాడు. పాండుకి ఈ సంగతి తెలిస్తే అందరినీ బయటకు పంపించేస్తాడు మెల్లగా అన్నాడు నందగోపాల్. ఎలా తెలుస్తుంది? పాండు బయటకు వెళ్ళిన సమయం చూసి మనం పాఠాలు మొదలు పెడదాం, విఠల్ వాదించాడు. షూటింగ్ నేర్పడం ఎలా? సందేహంగా అన్నాడు లఖన్. అది దొంగతనంగానే. ముందు ప్రిలిమినరీస్ నేర్పిన తర్వాత డమ్మీ బుల్లెట్స్తో రాత్రిళ్ళు షూటింగ్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇది నిజమే. ముఖ్యంగా కార్తీక్ ఎంతో శ్రద్ధగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకుంటాను, మీరు నేర్పితే రెట్టింపు ఉత్సాహంతో నేర్చుకుంటాను. మరో విషయం అన్నాడు విఠల్. ఏమిటన్నట్లు చూశారు అందరూ. ఈ మధ్యన 2 రోజులకు ఒకసారి పాండు బయటకు వెళ్ళడం గమనించాను. తెల్లవారేలోగా అతను వెనక్కి రావడం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఆ సమయంలో కార్తీక్కి మనం పూర్తి ట్రైనింగ్ ఇవ్వచ్చు చెప్పాడు విఠల్. వెరీ గుడ్ ఐడియా. కార్తీక్, నువ్వు ఫిజికల్ ట్రైనింగ్ ఈ రోజు నుంచే ప్రారంభించాలి. కేవలం జాగింగ్ మాత్రమే సరిపోదు.
మార్నింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్లు, యోగా ప్రాక్టీస్ చేయాలి. విఠల్ కరాటేలో ఎక్స్పర్ట్, బ్లాక్ బెల్ట్ డాన్. లఖన్ జూడో స్పెషలిస్ట్. నాకు రెండిట్లోనూ ప్రవేశం ఉంది. దీక్షగా నేర్చుకుంటే నిన్ను అతి తక్కువ వ్యవధిలో మంచి ఫైటర్ని చేస్తాను, హుషారుగా అన్నాడు నందగోపాల్. థ్యాంక్ యూ నందగోపాల్. సి బ్రదర్, నన్ను ఈ ఇద్దరు నందు అని పిలుస్తారు. నువ్వు అలా పిలిస్తేనే నీకేమైనా నేర్పేది, లేదంటే రామ్ రామ్ సీరియస్గా అన్నాడతను. అలాగే నందు, అలాగే పిలుస్తాను. అతని చెయ్యి అభిమానంగా అందుకున్నాడు కార్తీక్. అయితే ఈ క్షణం నుంచి నువ్వు మా శిష్య పరమాణువి. చూస్తూ ఉండు, 4 రోజుల్లో నిన్ను ఎలా తయారు చేస్తామో ఉత్సాహంగా అన్నాడు విఠల్. పైకి అమాయకంగా కనబడుతున్న కార్తీక్లో ఏకలవ్యుడి పట్టుదల ఉందన్న సంగతి వారం తరువాత గాని వారికి తెలియలేదు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.